మంచిర్యాల పోలీసుల ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ పేరుతో రోడ్డు భద్రత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏసీపీ ప్రకాష్ వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ముఖ్యంగా యువత ట్రిపుల్ రైడింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి ప్రాణాంతక చర్యలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. ఆటో డ్రైవర్లు ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, అంబులెన్స్ సిబ్బంది మానవతా దృక్పథంతో సేవలు అందించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఇకపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు. ట్రాఫిక్ రెండు భాగాలు ఉంటాయి, పైన కింద. నెక్స్ట్ మనకి ఏం కావాలి, సెట్ అవుతుంది. మనకి ఏం కావాలి, మెయిన్ ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ కావాలంటే బ్రీత్ ఇవ్వాలి. ఓపెన్ చేయాలి, మళ్ళీ చేయాలి. 30 సార్లు లెక్క పెట్టాలి సార్. అప్పుడు లెక్క పెట్టుకుని చేయాలి. ఇది మన రాష్ట్ర ప్రభుత్వము, మన గౌరవ డీజీ గారు శివధర్ రెడ్డి గారు తీసుకున్న ఒక ప్రోగ్రామ్ అరైవ్ అలైవ్. దీంట్లో మనిషి యొక్క ప్రాణాలకు ఎంత విలువ తెలియజేస్తూ, ఒక ప్రాణం పోతే ఒక కుటుంబం వీధిన పడుతుందనే ఉద్దేశంతో ఈ హెల్మెట్ లేకపోతే ఒక ప్రాణం మనకు మన ఏరియాలో ఆజిపూర్లో నిన్ననే జరిగింది ఒకటి ఇష్యూ. హెల్మెట్ లేదు, తను ప్లస్ భార్య కొడుకు ఇద్దరు వస్తూ ఉన్నారు సైకిల్ మోటార్ మీద. కారు ఇట్టిస్తే ఒక ప్రాణం పోయింది, సిగరెట్ ఉద్యోగస్తు. సో అతను వాళ్ళ కుటుంబానికి రోడ్డు మీద పడింది. సో అట్లా పడద్దు అనే ఉద్దేశంతో ఇది ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది 90 రోజుల కార్యక్రమం. దాంట్లో ఈ 13 నుంచి 18 వరకు 1 వీక్ స్పెషల్ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు గోల్డెన్ అవర్ అనే ప్రోగ్రాము చేయడం జరిగింది. ఇది మా సిపి గారి ఉత్తర్వు మేరకు మా డీసీపీ గారు ఎగ్గడి భాస్కర్ గారి ఆధ్వర్యంలో మా సిఐ గారు ప్రమోదరావు అండ్ ఎస్ఐ గారు టీం అందరూ కలిసి ఇవాళ మంచి కార్యక్రమంలో ఏర్పాటు చేయడం జరిగింది. గోల్డెన్ అవర్లో ఏమైనా యాక్సిడెంట్ అయిపోతే ఒక పేషెంట్ని మనం ఎట్లా కాపాడవచ్చు అనేది ఇప్పుడు మన ఆటో డ్రైవర్లు ప్లస్ అంబులెన్స్ డ్రైవర్లు అందరినీ పిలిపించి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి డాక్టర్ గారు శ్రీనివాస్ గారు వచ్చి ఆ గోల్డెన్ అవర్లో ఒక పేషెంట్ని ఎట్లా మనము బతికించవచ్చు అనే ఉద్దేశంతో అది డెమో కూడా చూపించడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వము, మన